అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య, ఎండిఎస్, స్వరా డెంటల్ హాస్పిటల్, విజయవాడ. ఇవాళ మనం సెన్సిటివిటీ పళ్ళ తీపుల గురించి మాట్లాడుకుందాం. పళ్ళ తీపులు ఎందుకు వస్తాయి, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు, అసలు రాకుండా ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోగలమా అనేది డిస్కస్ చేద్దాం. సో పంటికి మనకి పైన తెల్లగా కనిపించే లేయర్ ఎనామిల్ లేయర్ అంటారు. ఈ ఎనామిల్ లేయర్ ఓన్లీ ఇక్కడ దాకే ఉంటుంది అనమాట. క్రౌన్ పార్ట్ అంటారు కదా దీన్ని. మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ పార్ట్ వరకే ఈ తెల్లగా ప్రొటెక్షన్ ఇచ్చే లేయర్ ఉంటుంది. దాని లోపల ఉండే లేయర్ అంతా డెంటిన్ అంటారు అనమాట. ఈ డెంటిన్ అనేది దానికి మెయిన్ దాంట్లో నర్వ్ సప్లై ఉంటుంది. పంటికి ఏదైతే నర్వ్స్ వెళ్తాయో ఆ డెంటిన్లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ పైన పొర పోతుందో ఆటోమేటిక్గా ఈ లోపల ఉండే డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది అండ్ మనకి పళ్ళ తీపులు స్టార్ట్ అవుతాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, కానీ మెయిన్ జరిగేదైతే ఇదనమాట. తీపులు రావడానికి మెయిన్ కారణం. సో ఎలాంటి సిచ్యుయేషన్స్లో పళ్ళ తీపులు వస్తాయంటే, మన చిగుళ్ళు హెల్త్ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు చిగుళ్ళు వాచిపోయి తిన్నన్ని లోపలికి వెళ్ళిపోయి ఆ చిగురు లోపల ఉన్న వేరుపాటిని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు మనకు పళ్ళు తీపులు పుడుతూ ఉంటాయి. అలాంటి అట్లా ఏం చేస్తామంటే, బాగా గారపట్టేసి ఇట్లా జరుగుతుంది కదా, అలాంటి అట్లా ఏం చేస్తామంటే క్లీనింగ్ చేస్తే సరిపోతుంది. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే పళ్ళు అరిగిపోవటం. ఈ రాత్రిళ్ళు పళ్ళు నూరే అలవాటు ఉన్న వాళ్ళకి, లేదా బాగా కోపంతో కొంతమంది పళ్ళు నూరుతూ ఉంటారు, అట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా పైన ఉన్న ఎనామిల్ లేయర్ అరిగిపోతుంది అనమాట. ఆ ఎనామిల్ లేయర్ అరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా లోపల లేయర్ ఎక్స్పోజ్ అయిపోయి పళ్ళు జువ్వు అంటాం స్టార్ట్ అవుతాయి అన్నమాట. మూడో కారణం ఏంటంటే బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం. చాలామంది మనం చూస్తాం, గట్టి బ్రష్, హార్డ్గా ఉండేది, మీడియం హార్డ్గా ఉండే బ్రష్లు తీసుకొని వాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పళ్ళు నీట్గా మొత్తం బ్రష్ చేసుకోకుండా ఒక పక్క పెట్టి ఇట్లా 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 ఒక అరగంట అట్లా రుద్దుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే పన్ను పైన లేయర్ అరిగిపోయి లోపల పార్ట్ ఎక్స్పోజ్ అయిపోయి మళ్ళీ తీపులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటికి ఏం చేయొచ్చు అంటే, మనం ఆ గాడి పడుతుంది, అక్కడ గాడి పడిన ప్లేస్లో సిమెంట్ పెట్టేసి దాన్ని మనం వెంటనే ఎరాడికేట్ చేయొచ్చు, తీపులు రాకుండా చూసుకోవచ్చు. నాలుగో కారణం ఏంటంటే, ఇప్పుడన్న పళ్ళు కింద పడి విరిగిపోవడం కానీ, అప్పుడు ఆటోమేటిక్గా పైన లేయర్ ఉండదు కాబట్టి మీకు మళ్ళీ పళ్ళు తీపులు పుడుతూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా మనం సిమెంట్ పెట్టుకోవచ్చు, లేదా పైన క్యాప్లు వేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి కొంతమందికి పుట్టుకతోనే ఎనామిల్ ఉండదు, ఎమర్జెన్సీస్ ఇంపర్ఫెక్ట్ అంటారు. అలాంటి కండిషన్స్లో కూడా లోపల డెంటిల్ లేయర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పళ్ళు విపరీతమైన తీపులు పుడుతూ ఉంటాయి. పాపం వాళ్ళు ఏం తినలేకపోతుంటారు. ఇలాంటి వాళ్ళకి మనం క్యాప్లు వేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. ఎస్టిక్ ఫుడ్స్ తింటూ ఉంటారు ఎక్కువ మంది. కొంతమంది అంటే నిమ్మకాయలు నోట్లో పెట్టుకుని నవ్వడము, బత్తాయి జ్యూసులు తదేకంగా అంటే కాన్సన్ట్రేటెడ్గా తాగడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే పైన ఎనామిల్ లేయర్ పోతుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాటిని అవాయిడ్ చేయడం బెస్ట్, లేదా తగ్గించడము, డైల్యూట్ చేసుకోవడం అట్లా తీసుకోవడం బెస్ట్. అలాగే కొంతమందికి బాగా తేన్పులు వస్తూ ఉంటాయి, పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి. దాంట్లో ఏంటంటే యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ కూడా పళ్ళకు తగిలి లోపల నుంచి పళ్ళు అంటే వెనక పక్క నుంచి పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా పళ్ళు తీపులు పుడుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు టూత్పేస్ట్ ఇస్తాం. టూత్పేస్ట్ దానికి డీసెంట్ స్టేజింగ్ టూత్పేస్ట్, డీసెంట్ స్టేజింగ్ మౌత్ వాష్ అంటారు. మనం కామన్గా సూపర్ మార్కెట్కి వెళ్ళి మెడికల్ షాప్స్కి వెళ్ళి తీసుకునే సెన్సోడైన్, ఇవన్నీ ఆ కేటగిరీలోకి వస్తాయి. ఇవన్నీ ఎలా వాడాలంటే, డైరెక్ట్గా బ్రష్ చేయకుండా పళ్ళ మీద రాసి ఒక 30 సెకండ్లు వదిలేసేయాలి. దాన్ని అట్లా ఇట్లా రాసేసుకొని ఒక 30 సెకండ్లు వదిలేసి అప్పుడు బ్రష్ చేస్తే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత, అంటే నాకు టూత్పేస్ట్ వాడినా పళ్ళు తీపులు తగ్గట్లేదు అనుకుంటే, వాటికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన ప్రొటెక్షన్ కోసం క్యాప్ ఇస్తే ఇంతకుముందు ఎలాగైతే ఉందో అలా వచ్చేస్తుంది పన్ను. అట్లా ఈ సెన్సిటివిటీ టూత్పేస్ట్లు కంటిన్యూస్గా వాడచ్చా అంటే వాడకూడదు అనమాట. ఎప్పుడైతే మీకు పళ్ళు తీపులు పుడుతున్నాయో ఇమీడియట్గా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకున్నాకే సెన్సిటివిటీ టూత్పేస్ట్ అనేది పనిచేస్తుంది. ఒకసారి మీకు పళ్ళు తీపులు ఆగిపోయినంటే మళ్ళీ నార్మల్ టూత్పేస్ట్కి వచ్చేసేయండి. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా సెన్సిటివిటీ టూత్పేస్ట్ అనేది యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది, అతుక్కుపోతుంది పళ్ళకి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పళ్ళు తీపులు పుట్టినయ్యా మళ్ళీ మామూలు పేస్ట్కి తగ్గినయ్యా మళ్ళీ మామూలు పేస్ట్కి వచ్చేసేయండి. తీపులు వస్తున్నాయా మళ్ళీ సెన్సిటివిటీ పేస్ట్కి వెళ్ళాలి. అట్లా దాన్ని ఆల్టర్నేట్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు చాలామంది సంవత్సరాల తరబడి. ఆ మాలిక్యూల్ వాళ్ళకి ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది, ఇంకా పనిచేయదు అనమాట. సో దాని తగ్గట్టుగా మీరు దాన్ని మాడిఫై చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.